ఇజ్రాయెల్ ఒక ఇంటెలిజెన్స్ తన శత్రువు గురించి ఒక్కసారి పగబడితే చాలు ఎన్ని సంవత్సరాలైనా సరే కూడా వాళ్ళని వెంటాడి మరీ చంపుతుంది మొసాద్. మరియు ఇజ్రాయెల్కి ఇది పెద్ద యుద్ధం చేయడానికి ఒక ఆయుధం. మరియు మొసాద్ ఇప్పుడు దాకా చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆపరేషన్ పేరు వచ్చేసి ప్లాస్మా స్క్రీన్. ఇది దుబాయ్లో జరిగింది. ఇజ్రాయెల్ గవర్నమెంట్కి ఎప్పటి నుంచో తలనొప్పిగా ఉన్న అల్మాబు అనే ఒక ఏజెంట్ని చంపటానికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ చాలా పెద్ద ప్లాన్ అనేది వేసింది. మరియు 27 సంవత్సరాలు దాని తర్వాత ఇతన్ని చంపటం అయితే జరిగింది. అయితే ఈ ప్లాన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేశారు మరియు దుబాయ్లో జరిగిన ఈ ఆపరేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరిదాకా చూసి ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఆపరేషన్ ప్లాస్మా స్క్రీన్. ఇజ్రాయెల్లోని తెల్ అవీవ్ దగ్గరికి 2 కార్లు అయితే వచ్చినాయి. అది జనవరి 2010. మరియు ఆ కార్లో నుంచి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి బయటకు వచ్చారు. ఆయనే ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధానమంత్రి. మరియు ఈయన మొసాద్ యొక్క హెడ్ క్వార్టర్స్కి అతను ఆడి కారులో అక్కడికి రీచ్ అయ్యారు. ఇతన్ని కావాలని చెప్పే మొసాద్ ఒక హెడ్ చీఫ్ అర్జెంటుగా రమ్మంటారు. మొసాద్ హెడ్ క్వార్టర్స్కి వచ్చిన ఆయనకి ఒక ప్లాన్ అనేది చెప్తారు. అదేంటంటే ఎప్పటి నుంచో వాళ్ళకి తలనొప్పిగా ఉన్న అల్మాబు గురించి ఒక లింక్ అనేది ఆయనకి తెలుస్తుంది. మరియు ఆయన కాన్ఫరెన్స్ రూమ్లో ఆయనకి ఒక బ్రీఫింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే ఎప్పటి నుంచో అల్మాబు చాలా విషయాల్లో హమాస్కి తోడుగా ఉన్నాడు. మరియు ఈ హమాజ్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఇది పాలస్తీన్ నుంచి ఆపరేట్ చేయబడుతుంది. వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఒకటే, ఎలానా సరే ఇజ్రాయెల్ని సర్వనాశనం చేయాలి. ఇజ్రాయెల్ దేశాన్ని ఎదుర్కోవాలంటే అడ్వాన్స్డ్ మిలిటరీ వెపన్స్ అనే కావాలి. మరియు ఈ వెపన్స్ అన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికే అల్మాబు ఉంటాడు. అల్మాబు చాలా దేశాలతో కాంట్రాక్ట్ అనేది ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి త్రూ స్మగ్లింగ్ ద్వారంగా ఈ వెపన్స్ అనేవి గాజా స్ట్రిప్ దగ్గరికి చేరవేస్తాడు. మరియు ఈ వెపన్స్ అనేవి ఇక్కడ నుంచి హమాజ్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. మరియు హమాజ్ గ్రూప్స్ కి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. 1987లో ఇజ్రాయెల్ గవర్నమెంట్ కి కళ్ళుగప్పి AK-47 గన్స్ అనేవి ఇతను అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కారణంగా ఇతన్ని ఇజ్రాయెల్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది. మరియు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇతనికి 1 సంవత్సరం పాటుగా జైలు శిక్ష అనేది విధిస్తుంది. ఎప్పుడైతే ఇలా జైలు నుంచి బయటకు వచ్చాడో అప్పుడు హమాజ్ లో ఇతను పర్మనెంట్ మెంబర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడ హమాస్ కమాండర్ ఇతనికి కొంతమంది పరిచయం చేస్తాడు. మరియు ఒక గ్రూప్ పరిచయం చేయటం వల్ల అతను ఆ గ్రూప్ లో జాయిన్ అవుతాడు. మరియు ఆ గ్రూప్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే చాలా మంది ఇజ్రాయెల్ సైనికుని కిడ్నాప్ చేసి మరియు వాళ్ళందరినీ చంపేయటం. అయితే అల్మాబు కొంతమంది కలిసి కొన్ని కార్లు రెంట్గా తీసుకున్నారు. ఒకరోజు ఒక ఇజ్రాయలీ సోల్జర్ అతను ఒక క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళి అతనికి లిఫ్ట్ అనేది ఆఫర్ చేస్తాడు. దీంతో ఆ సోల్జర్ ఆ కార్ ఎక్కుతాడు. కార్ ఎక్కిన ఆ సోల్జర్ని కిరాతకంగా చంపేస్తారు. మరియు ఇలాగే ఇంకొంతమంది సైనికులను ఎక్కించుకొని వాళ్ళు చంపటం మొదలు పెట్టారు. మరియు ఈ విషయం అనేది ఇజ్రాయెల్ గవర్నమెంట్కి తెలిసింది. దీంతో పాటుగా ఆర్మ్స్, అమ్యునేషన్ మరియు ఎక్స్ప్లోజివ్స్ ఇలాంటి అన్ని ట్రాన్స్పోర్ట్ చేసి గాజా స్ట్రిప్ వద్దకి చేర్చేవాడు. మరియు దీని కారణంగా ఇజ్రాయెల్ గవర్నమెంట్కి ఇతను ముఖ్యమైన వ్యక్తిగా మారారు. మరియు దీంతో పాటుగా హమాస్లో ఇతని ర్యాంకింగ్ అనేది మెల్లగా పెరుగుతాం మొదలైంది. కాలంతో పాటుగా ఇతను వన్ ఆఫ్ ద టాప్ లీడర్ మరియు హమాస్కి సంబంధించిన చాలా ముఖ్యమైన పర్సన్గా మారారు. మరియు దీని కారణంగా ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇతను ఎప్పుడు దొరుకుతాడా, ఇతను ఎప్పుడు పట్టుకుందామా అని చెప్పి వెయిట్ చేస్తుంది. మరియు దీంతో పాటుగా అల్మాబు కూడా తన ప్లేస్లోనే మారుస్తూ ఉన్నాడు. ఒకరోజు అల్మాబు మరియు హమాస్ పెద్దలందరూ కలిసి ఒక ఇంటర్వ్యూ ఇమ్మని కోరతారు. మరియు ఇతను ఆ ఇంటర్వ్యూకి ఒప్పుకుంటాడు. కానీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఒక విషయం అనేది చెప్తాడు, నా ఫేస్ అనేది బ్లర్ చేయండి లేకపోతే మొసాద్ నన్ను చంపేస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ గవర్నమెంట్ నా వెనక పడకుండా ఉండేలాగా మీరు నా ఫేస్ అనేది బ్లర్ చేయమని చెప్తారు. ఈ తప్పు వల్ల ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇతన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. మరియు అల్మాబు తన గొయ్యిని తానే తెరుచుకున్నాడు. మరియు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో 27 సంవత్సరాలు ఇతన్ని వెతుకుతానే ఉంది. ఇతన్ని ఎప్పుడు దొరుకుతాడా చంపుదాం అన్న టైంలోనే ఇతను ఒక ఇంటర్వ్యూ అనేది రిలీజ్ అయింది. మరియు ఈ ఇంటర్వ్యూ అనేది ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం రూట్ మ్యాప్ అనేది వెతికారు. అప్పుడే వీళ్ళకి ఒక లింక్ అనేది తెలుస్తుంది. ఇప్పటి నుంచే ఇజ్రాయెల్ ఇక్కడ నుంచి ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. మరియు ఈ ఆపరేషన్ సంబంధించిన అన్ని విషయాలనే ముందుగానే అధ్యక్షుడు చెప్తాడు. దీంతో మొసాద్ చీఫ్ కి గ్రీన్ సిగ్నల్ అనేది ఇజ్రాయెల్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు. ఒక వ్యక్తి అల్మాబుకి ఇలా ఫోన్ చేసి చెప్తాడు, నేను ఒక వెపన్ డీలర్ని, నీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ వెపన్స్ కావాలన్నా చెప్పు, నా దగ్గర దొరుకుతాయి అని అతను చెప్తాడు. దీంతో అటుపక్కనున్న అల్మాబు, అయితే నువ్వు నన్ను దుబాయ్లో కలు, నేను నీతో అక్కడ మాట్లాడతాను అని చెప్తాడు. నిజానికి ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, ఒక ఏజెంట్. కావాలని చెప్పేసి మొసాద్ వాళ్ళ ఐడెంటిటీ దాచడానికి ఒక మనిషి చేత అతను ఒక ఏజెంట్ అని చెప్పించి దుబాయ్కి రప్పిస్తారు. అది జనవరి 18, 2010 ఆ రోజు సోమవారం. మరియు అల్మాబు ఎప్పుడైతే దుబాయ్లో ల్యాండ్ అయ్యాడో అక్కడి నుంచి అతను అల్బస్టార్ హోటల్లోకి చెక్ ఇన్ అయ్యాడు. జనవరి 19 ట్యూస్డే.
12/9కి 43 ఏళ్ల వయసున్న కెవిన్ మరియు అతను బట్టతల వేసుకొని తన ఫ్రెండ్ని కలిశాడు మరియు అతని ఫ్రెండ్ పేరు జేమ్స్. వీళ్ళిద్దరు కలిసి దుబాయ్లో చెక్అవుట్ అయ్యారు మరియు వీళ్ళిద్దరూ బ్రిటిష్ పాస్పోర్ట్ మరియు ఇంకొకళ్ళు అమెరికన్ పాస్పోర్ట్ చూపెట్టి ఇమిగ్రేషన్ అనేది ఇద్దరు క్లియర్ చేశారు. ట్రైన్ 12:30 AM మరియు వీళ్ళిద్దరు కలిసి కమాండర్ని కలిశారు మరియు కమాండర్ పేరు కెవిన్. సెకండ్ ఆఫీసర్గా గెయిల్ వచ్చింది మరియు గెయిల్ చాలా అందమైన అమ్మాయి. తను మంచి ఫేర్ స్కిన్ మరియు మంచి హెయిర్ స్టైల్తో ఉంటుంది. 12:29 AMకి వీళ్ళు ఒక హోటల్లో లాగిన్ అయ్యి మరియు లాకౌట్ అయితే అవుతారు మరియు వీళ్ళిద్దరితో పాటు ఇంకొంతమంది కలిసి 2:29 AMకి ఒక వ్యక్తిని కలుస్తారు. అతనే ఈ ఆపరేషన్ మొత్తానికి లాజిస్టిక్ కోఆర్డినేటర్. అతని పేరు పీటర్. పీటర్ చూడటానికి మంచి బేడ్ లుక్తో ఉన్నాడు మరియు అతని దగ్గర ఒక సస్పీషియస్ సూట్ కేస్ అనేది ఉంది మరియు ఈ సూట్ కేసులో కొన్ని కెమికల్స్ అనేవి ఉన్నాయి. మరియు 10:15 AMకి ఎమిరేట్స్ ఫ్లైట్లో నుంచి అల్మాబు దుబాయ్కి ల్యాండ్ అయ్యాడు మరియు 10:30 AMకి మొసాద్ టీంలో ఇంపార్టెంట్ అయిన 5 వ్యక్తుల్ని కలుస్తుంది మరియు 5 వ్యక్తులే హిట్ టీమ్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఈ హిట్ టీమే టార్గెట్ని చంపేస్తుంది. ఈ హిట్ టీంలో ఉండే 5 సభ్యులు ఎక్కడి నుంచి వచ్చారు మరియు వీళ్ళ ఐడెంటిటీ మరియు వీళ్ళ ప్రూఫ్ అనేది ఏమీ ఉండదు మరియు మొసాద్ ఏజెన్సీకి కూడా ఈ హిట్ టీం గురించి పెద్దగా చెప్పరు ఎందుకంటే లోపల అంతా సీక్రెసీగా మెయింటైన్ చేస్తారు. వీళ్ళు అందరు కలిసి ఒక చోట కూర్చొని కోఆర్డినేట్ అయితే చేసుకుంటారు. తర్వాత వీళ్ళు లాగిన్ అయిన హోటల్లో నుంచి చెక్అవుట్ అయితే చేసేస్తారు మరియు వీళ్ళు ఒక హోటల్లో స్టే ఉంటారు మరియు ఈ హోటల్ అనేది 3:15 PMకి అక్కడికి అల్మాబు చేరుకుంటాడు. అల్మాబు ఆ హోటల్ వాళ్ళకి నేను ఒక టెక్స్టైల్ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి అబద్ధం చెప్పి అక్కడ ఒక రూమ్ అనేది తీసుకుంటాడు మరియు 3:20కి అతను తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ రూమ్ అనేది మొత్తం ఫుల్లీ గ్లాస్డ్ మరియు ఎలాంటి విండో ఉండకూడదు అని చెప్తాడు. కాబట్టి ఇతనికి ఒక రూమ్ అనేది అలాట్ చేస్తారు మరియు దీనికి ఆపోజిట్లోనే మొసాద్ ఏజెన్సీ కూడా ఇంకొక రూమ్ అనేది వాళ్ళు తీసుకోవటం అయితే జరుగుతుంది. కొంతసేపటి దాని తర్వాత హిట్ టీం మొత్తం 2 ముక్కలుగా డివైడ్ అయిపోతుంది మరియు అల్మాబు ఒక చిన్న పని మీద ఒక కాంట్రాక్ట్ విషయం మీద అతని హోటల్లో నుంచి బయటికి వెళ్తాడు మరియు ఇప్పుడే హిట్ టీం ఒక టీంకి ఒక సూట్ కేస్ అనేది ఇస్తుంది మరియు ఈ సూట్ కేస్లోనే కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇదే హిట్ టీం వాళ్ళు చంపటానికి యూజ్ చేస్తాడు. అయితే హిట్ టీం 2 ముక్కలుగా విడిపోయినమ్మటనే పైన లాబీలోకి ఒక టీం వెళ్ళిపోయింది మరియు ఇంకొక టీం మటుకు ఎదురు రూమ్లో చెక్ ఇన్ అయిపోయారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అల్మాబు కోసం. అయితే అల్మాబు బయటికి వెళ్ళిపోయిన దాని తర్వాత ఫీమేల్ గేల్ అయిన ఒక సూట్ కేస్ని తీసుకొని వస్తుంది హోటల్ లోపలికి మరియు ఈ హోటల్ లోపలికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సైలెంట్గా ఈ సూట్ కేస్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకొస్తుంది మరియు వాళ్ళ ఎదురు లాగిన్ అయిన హోటల్లోకి ఈ సూట్ కేస్ అనేది తీసుకెళ్ళిపోతుంది మరియు ఆ రూమ్లో కొంతసేపు దాకా వాళ్ళు వెయిట్ చేస్తారు మరియు ఇంకొక టీం లాబీలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే అల్మాబు వస్తాడా అది రాడా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు ఉంటారు. ఇంకో పక్క అల్మాబు బయటికి వెళ్ళాడు కాబట్టి హోటల్ రూమ్ వాళ్ళు సర్వీసింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మరియు ఎప్పుడైతే సర్వీసింగ్ అయిపోయిందో అల్మాబు ఒక రూమ్ కీస్ అనేది డీకోడ్ చేసి లోపలికి కొంతమంది చేరుకుంటారు మరియు చేరుకున్న వాళ్ళందరూ ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్స్ మరియు ఎప్పుడైతే అల్మాబు తిరిగి హోటల్కి వచ్చాడో అప్పుడు పైన ఉన్న ఏజెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మరియు అల్మాబు ఎప్పుడైతే లోపల చెక్ ఇన్ అయ్యాడో అతని కోసం చావు అనేది ఎదురు చూస్తుంది మరియు అల్మాబు లోపలికి వెళ్ళిపోయిన కొన్ని సమయం ఆగిన దాని తర్వాత కొంతమంది బయటకు వచ్చారు మరియు అల్మాబు లోపలే చనిపోయి ఉన్నాడు మరియు డు నాట్ డిస్టర్బ్ అని చెప్పేసి ఒక బోర్డు అయితే పెట్టేశారు మరియు హిట్ టీం అనుకున్న పని అయితే పూర్తి చేసేస్తుంది మరియు వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఆ హోటల్ రూమ్లో నుంచి వాళ్ళు చెక్అవుట్ అయిపోతారు మరియు అక్కడ నుంచి వాళ్ళందరూ ఎక్కడెక్కడ డెస్టినేషన్స్కి అయితే వచ్చారో తిరిగి ఆ ప్లేస్లకి వెళ్ళిపోతారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఎవరెవరైతే ఇజ్రాయెల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ ఆ దేశం నుంచి చెక్అవుట్ అయిపోతారు. 10 PMకి అల్మాబు ఒక వైఫ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అల్బాబు ఫోన్కి కాల్ చేస్తుంది మరియు అల్బాబు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే కూడా ఫోన్ అనేది లిఫ్ట్ చేయడు. దీంతో ఏ విషయం అనేది అర్థం కాక వాళ్ళ వైఫ్ ఎమ్మటనే హమాస్లో ఉండే పెద్ద లీడర్స్కి ఫోన్ చేసి చెప్తుంది. అయితే ఎమ్మటనే హమాస్ లీడర్స్ అక్కడ ఉన్న రెస్టారెంట్లోకి ఫోన్ చేస్తారు మరియు ఆ హోటల్ రూమ్ మొత్తాన్ని చెక్ చేయమంటారు మరియు అప్పుడే వాళ్ళకు విషయం తెలుస్తుంది అల్మాబు చనిపోయాడని చెప్పేసి. అయితే అల్మాబు ఎలా చనిపోయాడు అన్న విషయం అనేది ఎవరికి అర్థం కాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇతను హార్ట్ అటాక్ ద్వారంగా చనిపోయాడు అన్నారు. అయితే హమాస్లో ఉండే పెద్ద లీడర్స్ కూడా ఇది నిజమని నమ్మారు కానీ అల్బాబు వాళ్ళ వైఫ్ మరియు వాళ్ళ ఫ్యామిలీ మటుకు నమ్మలేదు మరియు దీని గురించి డీప్ పోస్ట్ మార్టం చేయాలని చెప్తారు మరియు కొంత బ్లడ్ శాంపుల్స్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేసి దుబాయ్ దేశ పోలీస్ గవర్నమెంట్ మరియు మిగిలిన దేశ గవర్నమెంట్కి కూడా వీళ్ళు శాంపుల్స్ అనేవి పంపిస్తారు. సో వాళ్ళు ఇంటెన్సివ్ టెస్టింగ్ చేయడం వల్ల వాళ్ళకు విషయం అనేది తెలుస్తుంది. వీళ్ళకి ఒక ఎనస్టేషియా ఇవ్వటం అయితే జరిగింది మరియు ఈ ఎనస్టేషియా అనేది ఎప్పుడు ఇస్తారంటే ఎప్పుడైనా సరే ఒక కీలకమైన ఆపరేషన్ చేసేటప్పుడు
ఎక్కువసేపు ఆ మనిషి మత్తులో ఉండటానికి ఇది ఇస్తారు. మరియు హైటెక్ వెపనరీతో ఇజ్రాయెల్ గవర్నమెంట్ వీళ్ళని చంపటం అయితే జరిగింది. దీంతో అల్మాబుని చాలా ఈజీగా వీళ్ళు చంపేయటం అయితే జరిగింది. దాదాపు 7,000 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇతని కోసం వెతుకుతున్నారు. ఈ ఆపరేషన్లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. మరియు ఈ ఆపరేషన్లో ఒకరితో ఇంకొకరికి సంబంధం లేదు. అయితే దుబాయ్ గవర్నమెంట్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళ సీసీటీవీ కెమెరాస్లో వీళ్ళందరూ రికార్డ్ అయిపోయారు. మరియు దుబాయ్ గవర్నమెంట్ ఇప్పటికీ వీళ్ళ గురించి వీడియోస్ అనేవి బయట పెట్టింది. మరియు వీళ్ళందరూ వేరే దేశాలకి పారిపోవటం అయితే జరిగింది. మరియు ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా వీళ్ళెవరో మాకు తెలియదని చెప్పేసి కావాలని 2 చేతులు ఎత్తేసింది. మరియు దీంతో 27 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇజ్రాయెల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న అల్మాబుని చాలా ఈజీగా చంపేసింది. మరియు అప్పటి నుంచే అందరికీ ఒక విషయం అనేది అర్థమైంది. ఇజ్రాయెల్ దేశం మీద ఎవరన్నా వినాశనం చేయాలని చూస్తే వాళ్ళనే మొసాద్ వచ్చి మరీ చంపేస్తుంది. మరియు ఎప్పుడైతే ఈ ఆపరేషన్ అనేది జరిగిందో అందరూ ఏజెన్సీస్ చేయని పనులన్నీ ఇజ్రాయెల్ గవర్నమెంట్ మరియు వాళ్ళ దేశం పైన మొసాద్ ఈజీగా ఇలాంటి పనులనే చేస్తుంది. ఇజ్రాయెల్ దేశం ఒక ఇంటెలిజెన్స్ అయిన మొసాద్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.